నమస్కారం సెంట్రల్ మినిస్టర్. నమస్కారం. నా తమ్ముడి గురించి మీకు తెలియదు. వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం. వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో. నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి, నాకు కాదు. అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి. ఇది ఢిల్లీ, గుర్తుంచుకోండి. చెప్పు రావణ. అమ్మా, గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు. నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ, ఓటమే లేదు. అది చాలు. भाई दिया छोड़ दो मुझे। कौन है तुम? छोड़ दो। చెప్పరా. మంత్రి కూతురుని నోయిడా గర్వా సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నావరా? నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్ లో వెళ్తుందో నువ్వు ఫాలో చేయి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలు ఇవ్వు. డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? అది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో. నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు, లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా. ఓ కుదుపున్నారు పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది. 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం. దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష నా కూతురి కిడ్నాప్ చేశారు. కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నాయుడులో గర్వా సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్. కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడేది మాట్లాడండి సార్. నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లోపలికి వెళ్ళు. పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య ఎక్కడున్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు. అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిక్కా 23rd సెక్టర్ రామ్. ఎస్, ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి. దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బు ఇప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాని చూద్దాం. छोड़ दो मुझे। రవి, ఆన్ ది వే, కమింగ్. ఓకే రామ్. ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే, పోలీసులతో వచ్చేయండి. तुम लोग कौन हो? क्यों मुझे पकड़ लिया है? तुम जानते हो मैं कौन हूँ? मेरा बाप कौन है? तेरी इतनी हिम्मत? क्या हुआ तेरे बाप मिनिस्टर है तो? डरता हूँ मैं? बुलाओ अपने बाप को और चिल्लाना मत।
మేడంని సేవ్ చేశాను సార్. రామ్, నేను విజయవాడకు దగ్గరగా వెళుతున్నాను. అలాగే తిరిగి ఊరికెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు రావాడు? बोलिए, आपको क्या पता है? बताइए. మార్నింగ్. కొంచెం బయటికి వెళ్ళాలి. డ్రైవర్స్ లేరు. కార్ తీస్తారా? కాల్ డ్రైవర్ ఉన్నారేమో చూస్తా. కార్ తీస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆగ్రాకి వెళ్ళండి. తాజ్ మహల్కి వెళ్ళాలి. రండి, వెళదాం. నేను రాను, మీరు వెళ్ళండి. ఏమిటి మీ ఇంట్లో? అడిగితే చెప్పండి. మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు, అందుకని బాధతో తాజ్మహల్లో కనపడకుండా పోయిందని చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు, అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు. అదే కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలని ఇలా బిహేవ్ చేస్తున్నా. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది. ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు, కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్. హే రామ్, రిజల్ట్ వచ్చింది. మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. ఓ, వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్ కి ముసారికి వెళ్ళాలి. రామ్, నేను తర్వాత మాట్లాడతాను. పదండి, వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి. ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్, కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకుని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు. అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా? అమ్మా, అంత మాట అనకమ్మా. నేను ఆయన్ని ప్రేమించానమ్మా. ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు, ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్. చూద్దాం. నేనున్నానుగా. 6 months ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరిలో కంటిన్యూ చేయాలి. ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్. కుర్లా కంపెనీ నుంచి వచ్చారు. 480 కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట. ఎప్పుడు? రేపే చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఢిల్లీ నుంచా? పోలీసుని సెట్ చేయాలి, చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి, మిలిటరీ, పారామిలిటరీ, ఎస్టీఎఫ్ కమాండ్ అని 100 మంది ఉంటారు అక్కడ. ఢిల్లీ సిటీ ఇన్సైడ్ లో మాకేం ప్రాబ్లం లేదు సార్. యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం. అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు. ఓకే, నేను ఢిల్లీ వచ్చాను. కరెక్ట్ గా 10ంటికి ఫ్యాక్టరీ నుంచి బండి తీమను. ఓకే. మాయా, కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది. ఈ బస్సులోనే అమౌంట్ ఎక్కించబోతున్నాం. गाड़ी से उतर उतर। क्या गाड़ी में ब्रेक नहीं है क्या? तुम क्यों सडन ब्रेक डाला? देख रेड है सिग्नल। क्या ఇండికేటర్ టైల్ ల్యాంప్ అన్ని విరిగిపోయాయి. ఎలాగో 6000 పైన అవుతుంది. बहुत डैमेज हुआ. निकाल 6000 निकाल. पैसा नहीं रे. బస్సులో మన వాళ్ళు కోల్కతా వరకు టూరిస్ట్ లాగా ట్రావెల్ చేస్తారు. ఉదయం 9 వస్తాం. డబ్బు పోతే బండి పోలీస్ స్టేషన్ కి చెప్పు. सुबह 9 o'clock पैसे नहीं दिया तो गाड़ी पुलिस स्टेशन जाएगा. మాయా, బండి ఎవరు ఎత్తుకెళ్లారట. మాయా, బండి ఇక్కడే ఉండేవరా. మార్నింగ్ 8:30కి వచ్చాయి. సరే, ఇదిగో తల. బండి ఇచ్చి డబ్బు తీసుకుంటా. किसने चलाया गाड़ी ने? गाड़ी किधर है तो आपको पता नहीं है सर. जाके आजू बाजू पूछो. अरे चल. गाड़ी का चालक कौन था? हमने नहीं कहा, हमें नहीं मालूम. देख तूने देखा है क्या? कितना मांगा था? 160 रुपीस पूछा साहब. చెప్పరా. మన వ్యాన్ తీసుకురావడం పెద్ద తప్పు అనుకుంటాను రామ్. ఇక్కడ పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది. మంత్రి విశ్వనాథ్ పని అయి ఉంటుందా? డెఫినెట్ గా కాదు. వచ్చినోడికి బండిలో డబ్బుందని తెలీదు. ఈ ఎదవే కుత్తాడు. వాడు అడిగిన 6000 పారేస్తుంటే మూసుకొని దుబ్బేసేవాడు. ఏమైందిరా? చూడు, వాళ్ళే. గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు. ఓవర్ సీన్ క్రియేట్ చేస్తే మనకే డేంజర్. అందుకని నేను ఏంట్రా అన్ని అట్టపెట్లే ఉన్నాయి, ఓపెన్ కరు. రామ్, అన్ని 2000 కట్టలే ఉన్నాయి. एक मिनट, इसमें क्या है मैं देखता हूँ. దీనికి వాళ్ళు అంత టెన్షన్ పడ్డారా? इसमें भी कैश है. ఇది న్యాయంగా సంపాదించిన డబ్బు అయి ఉండదు. మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. వద్దు, ఈ డబ్బు సవ్యంగా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి. దీనికి ఒకే ఒక్క దారుంది. ये उधर देखो, राम आ गया. ఏంటి రామ్, వ్యాన్ ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ వాకెట్ లో వదిలేసొచ్చావు. ఈ విషయం ప్రెసిడెంట్ కి మెయిల్ చేస్తాను. ఎందుకు? ఈ డబ్బు కరెక్ట్ గా వెళ్ళి గవర్నమెంట్ కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్. ఆయన రెస్పాండ్ అవుతారా? మెయిల్ చేసిన 5 నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు. చూసావా? యూర్ రైట్ రామ్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసు, విజిలెన్స్, మిలిటరీ, ఎస్టీఎఫ్ ఏంట్రా ఇది?
सही है भाई, हर डिपार्टमेंट से लोग आ चुके हैं। खोल दो। देखो इतना पैसा कहाँ से आया, मुझे तलाशी चाहिए। ఇదే ప్రెసిడెంట్ ఉన్న పవర్. अरे प्रेस भी आ गया। इन्वेस्टिगेशन हो रहा है। A van with a huge amount of nearly 500 crores, all consisting of 2,000 rupees currencies, was left in front of the president's house. కుర్లా కంపెనీ వ్యాన్ మాయా ఇది. ఏంటో చేసిన పని ఎవరాడు? ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. गुड सिटीजन, प्राउड ऑफ यू। థ్యాంక్ యూ సార్. రావణ, నువ్వు వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాయి. ఇది వదిలేసి ఎలా వస్తాను? డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా, మరి నువ్వెందుకు అక్కడ ఉండటం? విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది. ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరి వచ్చాయి.